ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వైభవేతంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. తిరుచి ఉత్సవంలో కామాక్షి సమేత కపిలేశ్వరుని దర్శనం. హంసవాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవం. వేసవి సెలవులలో భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో ప్రకాశిస్తున్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలు. శ్రీకాళహస్తి, శ్రీశైలం దేవాలయాలలో ఆది దంపతులకు రథోత్సవం. అలిపిరి పాదాల మండపంలో రేపటి నుండి బాలాలయ క్రతువులు. విశేష ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. ఆది దంపతుల కళ్యాణోత్సవం తిరునగరి వాసులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా అనుగ్రహిస్తున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో గురువారం సాయం సంధ్య వేళలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శివపార్వతులను శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని ముఖ మండపంలో చూడ చక్కటి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని విశేషంగా పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. కళ్యాణోత్సవం అనంతరం కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి తిరుచి సేవ జరిగింది. విశేష అలంకరణలో కళ్యాణమూర్తులైన శివపార్వతులను అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ తిరునగరిపుర వీధులలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది.
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. హంసవాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని దివ్య సోయగం భాగ్యనగర వాసులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవేతంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా వైఖానస ఆగమోక్తంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం హంసవాహన సేవ జరిగింది. ముందుగా స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా జరిగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి హంసవాహన సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన స్వామివారిని అర్చకులు హంసవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, జంటనగర వాసుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో హంసవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం రమణీయంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అక్క మహాదేవి అలంకార మండపంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్లకు సర్వాంగ శోభితంగా అలంకరణలు చేసి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై ఆది దంపతులను రథంపై ఆశీలను చేసి శ్రీశైలం ఆలయ వీధులలో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. హరహర మహాదేవ స్మరణలు చేస్తూ భక్తులు ఆది దంపతుల రథోత్సవాన్ని వీక్షించి తరించారు. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస సోమసుందర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ.
శ్రీకాళహస్తీశ్వరుణ్ణి బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్కు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. ముందుగా క్షేత్రపాలకుడు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని చైర్మన్ దర్శించుకున్నారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరులను చైర్మన్ బీఆర్ నాయుడు దర్శించుకున్నారు. దర్శనానంతరం టీటీడీ చైర్మన్కు పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల చిత్రపటాలను ప్రసాదాలను అందజేశారు. వేసవి సెలవులలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం వేసవి సెలవులలో యాత్రికుల రద్దీకి సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్, భక్తుల రద్దీ అధికంగా ఉండే తిరుమలలోని పలు ప్రాంతాలలో కూల్ పెయింట్ను వేసి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. యాత్రికుల అవసరాలకు అనుగుణంగా తగినన్ని లడ్డూలను అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాలలో నీటి సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓలు లోకనాథం, రాజేంద్ర, భాస్కర్, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనునిత్యం గోవిందనామ స్మరణలతో మార్మోగే తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం బాలాలయ క్రతువులకు సిద్ధమవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అలిపిరి పాదాల మండపంలో ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 3వ తేదీ బాలాలయ క్రతువులు నిర్వహించేందుకు టీటీడీ చక్కటి ఏర్పాట్లు చేస్తోంది. పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణుడి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం బాలాలయ క్రతువులను నిర్వహించనుంది. ఇందుకోసం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలో బాలాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ముఖ మండపంలో ప్రత్యేకంగా యాగశాలను ఏర్పాటు చేస్తున్నారు. 7 హోమగుండాలను, కలశ స్థాపనకు అవసరమయ్యే 6 వేదికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆలయ ప్రాంగణమంతా చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్లను మరమ్మతులు చేసి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కిరణ్ స్వామి బాలాలయ క్రతువుల వివరాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయానికి అనుసంధానంగా ఉన్నటువంటి అలిపిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైఖానస ఆగమ శాస్త్రరీత్యా మహాసంప్రోక్షణ జరపాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆగమ సలహా మండలి నిర్ణయించున్నారు. దానికి అనుగుణంగా రేపటి నుంచి అనగా 28/2/2025 నుంచి 3వ తారీఖు మార్చి 3వ తారీఖు వరకు 4 రోజుల పాటు బాలాలయ సంప్రోక్షణం అనేటువంటి కార్యక్రమాన్ని వైఖానస భగవత్ శాస్త్రరీత్యా మనం నిర్వహించుకోబోతున్నాం. బాలాలయము అంటే స్వామివారి యొక్క కుంభాభిషేకానికి అనుగుణంగా ఒకటి ఆగమంలో చెప్పిన విధానంగా 10 రోజుల వ్యవధిలో మనం కుంభాభిషేకం చేసుకుంటున్నాం కనుక స్వామివారిని చిత్రపటంలో చక్కగా వెంకటేశ్వర స్వామి, గోదామ్మవారు, స్వామివారి యొక్క తిరువడి అనగా స్వామివారి పాదాలు, స్వామివారి వద్ద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ యంత్రానికి, అలాగే స్వామివారి విమానము, గోదాదేవి విమానము, ఇటువంటి చిత్రపటాలంతా కూడా బాలాలయంలో ఏర్పాటు చేసి సంస్కారాలన్నీ కూడా ఆ యొక్క చిత్రపటాలకు చేసిన తర్వాత అక్షిన్మోచనము అన్నీ చేసి వైఖానస ఆగమ శాస్త్రీత్యా 3వ తారీఖు పొద్దున్న చక్కగా బాలాలయంలో ఇక్కడ యాగశాలలో మహాకుంభాభిషేకానికి సంబంధించినటువంటి మహాపూర్ణాహుతి అంతా కూడా ముగించిన తర్వాత స్వామివారిని బాలాలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే మనకు 1వ తారీఖు శనివారం రోజు సాయంకాలం నుంచి సుమారుగా 13వ తారీఖు వరకు బాలాలయంలో మాత్రమే వెంకటేశ్వర స్వామి, స్వామివారి యొక్క పాదాలని దర్శించుకోవాల్సి ఉంటుంది. భక్తులందరూ సౌకర్యార్థము ఈ విషయాలన్నీ కూడా గ్రహించి తదనుగుణంగా మీరందరూ కూడా స్వామి సేవలో పాల్గొని ఈ యొక్క అలిపిరి క్షేత్రంలో తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోలేని వాళ్ళ కోసం స్వామి స్వయంగా వెలిసి స్వామి స్వయం పాదాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరూ భక్తులు కూడా తనగుణంగా వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ పరిమళాలతో గుబాళిస్తోంది. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చేపట్టిన పుష్పాలంకరణలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.
ప్రాంగణంలో అణువణువు వర్ణశోభితంగా కనువిందు చేస్తోంది. ప్రత్యేకించి ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద కట్ ఫ్లవర్స్తో తీర్చిదిద్దిన తీరు భాగ్యనగర వాసులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని ప్రసాదిస్తోంది. ఇక వర్ణశోభిత పుష్ప తోరణాలతో ఆలయ ప్రాంగణమంతా సుందరంగా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటోంది. తిరుపతిలోని బేరు వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి శ్రీ తిరుకచ్చి నంబి ఆలయంలో శ్రీ తిరుకచ్చి నంబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా 2వ రోజున గురువారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను శ్రీ తిరుకచ్చి నంబి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆ తర్వాత టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, సాతుమర నిర్వహించారు. తిరుపతి జిల్లా కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఉమామహేశ్వరి సమేత శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారికి పలు విశేష ఉత్సవాలను కందుల పండుగగా జరిపారు. స్వామి అమ్మవార్లను రత్నాభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవను కమనీయంగా జరిపారు. అనంతరం శేషాచల లింగేశ్వరుని నందివాహన సేవ జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. నందివాహనంపై స్వామి అమ్మవార్లను సేవించి భక్తులు నీరాజనాలు సమర్పించారు. జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధదుందరాపది కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని
जटाभुजङ्गपिङ्गळस्फुरत्फणामणिप्रभा कदम्बकुङ्कुमद्रवप्रलिप्तदिग्वधूमुखे मदान्धसिन्धुरस्फुरत्वगुत्तरीयमेदुरि मनोविनोदमद्भुतं बिभर्तुभूतभर्तरि పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో గురువారం రథోత్సవం ఘనంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత స్వామివారిని సర్వాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై స్వామి అమ్మవార్లను చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆది దంపతులు రథోత్సవంలో ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో శ్రీరామకృష్ణ పరమహంస జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 27 నుండి మార్చి 1వ తేదీ వరకు స్వామివారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం రామకృష్ణ మిషన్ ఆశ్రమం వద్ద రథంపై రామకృష్ణ పరమహంస చిత్రపటాన్ని కొలువు తీర్చారు. అనంతరం రామకృష్ణ మిషన్ ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల భజనలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరుపతి పుర వీధులలో శోభాయాత్రను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి సుకృతానంద ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఈ రామకృష్ణ వారి జయంతి ఈ తిథి ప్రకారం పాల్గొన శుద్ధ ద్వితీయ మార్చి 1న ఈ శనివారం జరగబోతున్నది. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రామకృష్ణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, రామకృష్ణ వారు దీన్ని ప్రారంభించారు. మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం భగవల్లాభం, భగవత్ సాక్షాత్కారం పొందాలి ఆయన ఉద్దేశం. దాన్ని వివేకానంద స్వామిజీ మిగతా శిష్యులందరూ కూడా శిష్యులు, గృహస్థ భక్తులు అందరూ కలిపి ఈ రామకృష్ణ మిషన్ అని వివేకానంద స్వామి స్థాపించారు.
శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు వ్యాఘ్రవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి వ్యాఘ్రవాహన సేవను జరిపారు. ముందుగా గర్భాలయాలలో శ్రీ భద్రకాళి అమ్మవారికి, శ్రీ వీరభద్ర స్వామివారి మూలమూర్తులకు విశేష అర్చనలు జరిపారు. ఆపై ఉత్సవ మూర్తులను ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. తిరుచుపై ఉత్సవాలను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి వ్యాఘ్రవాహనంపై ఆశీలను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వీరభద్ర స్వామివారి వ్యాఘ్రవాహన సేవ వేడుకగా సాగింది. ఉభయ గోదావరి జిల్లాలలో భక్తకోటిని దివ్యంగా అనుగ్రహిస్తున్న పంచారామాలలో ఒకటి శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి ఆలయం. మహాశివరాత్రి సందర్భంగా ఈ పంచారామం ఉత్సవ శోభతో పరిమళించింది. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా అర్చకులు తొలుత పవిత్ర జలాలు, ఆ తర్వాత పసుపు, కుంకుమ, చందనం తదితర దివ్య పరిమళ సుగంధ ద్రవ్యాలు, ఆపై భస్మం, పూలరేకులతో ఉమాసోమేశ్వర జనార్దన స్వామికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ఆద్యంతం పరవశులను చేసింది. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు మహాదేవుని సేవలో తరించారు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరిల్చి విష్ణుంద్రసుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అనంతపురం జిల్లా హిందూపురం మండలం పరిగిలో కొలువైన శ్రీ పరమేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు శివపార్వతులను పుష్ప ఆభరణ శోభితంగా అలంకరించి ముచ్చటైన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను పూర్తి చేశారు. భక్తులు ఆది దంపతులను కళ్యాణోత్సవంలో దర్శించి పరవశులయ్యారు. నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ శైవాలయం శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారు భిక్షాటన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రాతకాల నిత్యారాధనలు, అర్చనలు నిర్వహించిన అనంతరం అర్చకులు మూలస్థానేశ్వర స్వామివారికి భిక్షాటన అలంకరణ చేసి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయాన్ని సందర్శించి మూలస్థానేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం ఓం నమః శివాయ స్మరణలతో ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి సందర్భంగా ఆది దంపతులను దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళ్లాడింది. ఇక శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో మహాలింగార్చనను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలో మృతికా లింగాలను ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ జరిపారు. ఆపై బిల్వపత్రాలు, పుష్పాలతో అర్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు మహాలింగార్చనను మనసారాగాంచి ముగ్ధులయ్యారు.
శక్తి స్వరూపిణి శ్రీ కాళికాదేవి అర్ధనారీశ్వరుని అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. మహాశివరాత్రి సందర్భంగా విజయవాడ నగరం త్రిశక్తి పీఠంలో కొలువైన శ్రీ కాళీమాత అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు జరిగాయి. అమ్మవారికి ఏకాంతంగా అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు అర్ధనారీశ్వర అలంకరణ చేసి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. అర్ధనారీశ్వరుని అలంకరణలో అమ్మలగన్న అమ్మను సేవించి భక్తులు దైవనామ స్మరణలతో పులకించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరపున రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆలయ ఏఈఓ మోహన్ రాజు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత వీరు ఉమామహేశ్వరుని ప్రత్యేక పూజలలో పాల్గొని నందీశ్వరుని దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాలోని ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారు బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శివరాత్రి పర్వదినాన ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాల వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో గణపతి పూజ, కలశ స్థాపన, కలశ పూజ, దీక్షా కంకణ ధారణ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ జోగులాంబాదేవి బాలబ్రహ్మేశ్వర స్వామికి పూజలు జరిపారు. ఆ తర్వాత ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి పూజలు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. విజయవాడ నగరం గవర్నర్పేటలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై అన్నపూర్ణ గంగా సమేత విశ్వేశ్వర స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు రకాల విశేష క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆబాల గోపాలం హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో పులకిస్తోంది. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రసిద్ధ శైవాలయాలు ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తున్నాయి. ప్రత్యేక అభిషేకాలు, పూజలతో శోభిల్లుతున్నాయి. ఆ సుమధుర ఉత్సవ మకరంద మాలిక మీకోసం. కడప జిల్లా సీకే దిన్నె మండల కేంద్రంలోని శివాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. శివరాత్రి వేడుకల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో శివలింగానికి పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత రోజా పూలమాలలతో అలంకరణలు చేసి చామంతులు, బిల్వపత్రాలతో అర్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు తన్మయత్వంతో అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం కోటవీధి శివాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివాలయ ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం జ్యోతిర్లింగాలకు అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. భక్తులు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే ప్రాంగణంలో దర్శనం చేసుకుని తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో పలు ధార్మిక కార్యక్రమాలను కనుల పండుగ నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దుర్గా మల్లేశ్వరునికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హరికథాగానం నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని కన్నులారాగాంచి ఆలయ ప్రాంగణంలో నందీశ్వరుని చెంత దీపాలు వెలిగించి తరించారు. ఖమ్మం జిల్లాలోని తీర్థాల సంగమేశ్వరాలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆహ్లాదకర వాతావరణంలో
మున్నేరు నది ఒడ్డున నెలవైన శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వయంగా పలు రకాల ద్రవ్యాలతో సంగమేశ్వరునికి అభిషేకాలు జరుపుకొని తరించారు. నందీశ్వరునికి కోర్కెలను నివేదించి మొక్కుకున్నారు. మున్నేరు నది ఒడ్డున దీపాలు వెలిగించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజ్ వద్ద ఉన్న ప్రసిద్ధ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకం జరిగింది. అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. భోగేశ్వరునికి పలు రకాల విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. స్వామివారి దర్శనం చేసుకుని ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ పరమశివుని సేవలో తరించారు. శ్రీకాకుళం జిల్లా నాగావళి నదీ తీరాన నెలవైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించింది. బలరాముడు ప్రతిష్ఠించిన శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత వర్ణమయ పుష్పాలతో స్వామివారికి అలంకరణలు చేసి లింగాష్టకాల సహితంగా నివేదన కర్పూరహారతులు సమర్పించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ పంచముఖ లింగేశ్వర ఆలయంలో పూజలు జరిగాయి. భక్తులు శ్రీ పంచముఖ లింగేశ్వరుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలో పవిత్ర కృష్ణానది తీరంలో కొలువైన శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రంలో పంచముఖ అమృత లింగేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు ఘనంగా జరిగాయి. అర్చకులు మేళతాళాల నడుమ అమృత లింగేశ్వరునికి పలు రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ప్రత్యేక అర్చనలు జరిపారు. శివకేశవుల దర్శనం చేసుకుని భక్తులు ధన్యులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.